మనం గుర్తుంచుకొని మన నెక్స్ట్ జనరేషన్‌కి మన పిల్లలకి నేర్పించే రీతిగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు నేను నేర్చుకున్న విషయాలు కొన్నే. నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలానే ఇక్కడున్న మీరందరూ కూడా. బహుశా మీకు కొన్ని కొన్ని విషయాల్లో మీకు అన్నీ కూడా మీకున్నటువంటి పరిధిలో కొన్ని కొన్ని విషయాలు మీకు తెలుసు. మీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు. నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు. ఏమైనప్పటికి కూడా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా కొన్ని నెలలుగా ప్రత్యక్షపు గుడారం గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇది దాదాపుగా ఈ సబ్జెక్ట్‌ని 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. అందులో భాగంగా ఇంకా మరొక బ్యాచ్‌కి ఇలా కొన్ని కొన్ని విషయాలు. వాక్య అవగాహన అనేటువంటిది. ఒక లైన్ గురించి మనము నెలల తరబడి కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు, కానీ నేను అలా చెప్పట్లేను మీకు. కానీ మీరు ఓవరాల్‌గా కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకోవాలన్న ఆలోచనను బట్టి మాక్సిమం అంటే మాక్సిమం మీకు అవసరమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నా. ఈ మందసం గురించినటువంటి విషయాలు మనం గత కొన్ని నెలలుగా నేర్చుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. కొన్ని వారాలుగా. ఈ దినాన కూడా మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. పరిశుద్ధ స్థలాన్ని ఎందుకు కట్టమని చెప్పాడు దేవుడు? లేకుంటే ఇయకున్న ప్రత్యక్షపు గుడారమును ఎందుకు దేవుడు కట్టమని చెప్పాడు? ఎందుకు నిర్మించమని చెప్పాడు? త్వరగా చెప్పండి. ఇది మూల పాఠమైన వాక్యం. ఇది మనము ఆల్రెడీ నేను అనేక మార్లు చెప్తూ వచ్చాను. మనకి ఈ విషయం గుర్తు లేకోకుండా వింటే మనకు ఉపయోగం లేదు. ఏమన్నాడు మోషేతో దేవుడు? చెప్పండి. ఏమన్నాడు మోషేతో దేవుడు? ఒక్కరైనా సమాధానం చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. మన మధ్య ఉండడానికి. వెరీ గుడ్. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? మోషేతో దేవుడు మాట్లాడుతూ ప్రత్యక్షపు గుడారము కట్టమని మాట్లాడుతూ నేను వారి మధ్య నివసించున్నట్లు అన్నట్లుగా తెలియచేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా సహవాసాన్ని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఆదాముతో దేవుడు మాట్లాడుతున్న సమయంలో మనం చూస్తే ప్రతి చల్లటి పూట కూడా ఆయన వచ్చి మాట్లాడేటువంటి రీతిగా మనం చూస్తాం. అలా దేవుడు అందులోనే సంతోషించక దేవుడు ఈ భూమికి శరీరధారిగా రావడం, ఆయన మన నిమిత్తం మనకున్నటువంటి పాపం అనేటువంటి గోడ అడ్డుని తొలగించడం, తర్వాత మన హృదయంలోనే ఆయన నివాసం చేయడం, ఇదంతా కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అద్భుతకరమైనటువంటి విషయాలు. ప్రభు మన కొరకు చేసినటువంటి ఈ యొక్క త్యాగాలు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం నేర్చుకుంటూ మనం కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళినట్లయితే, రెండవ ప్రశ్న, ప్రత్యక్ష గుడారంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి? ప్రత్యక్ష గుడారంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి? 3. ఆవరణంలో 3 స్థలాలు. ఆవరణంలో ఉన్న ఉపకరణాలు ఏంటి? ఆవరణంలో ఉన్న ఉపకరణాలు ఏంటి? చూడకుండా చెప్పగలగాలి. ఇప్పటికే మనం అనేక క్లాసెస్ వింటూ వచ్చాం. ఆవరణంలో మనకి ముందుగా వెళ్ళగానే, ఆవరణంలోనికి ప్రవేశించగానే ఏం కనిపిస్తాయి మనకి? ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? దీప వృక్షము, సముఖపు రొట్టెల వల్ల ధూప వేడుక. ఆవరణంలో నాక అవి ఉపకరణం. బలిపీఠం, గంగాలం. ఆవరణంలో ఉండేటువంటివి ఏంటి? బలిపీఠము, గంగాలం. పరిశుద్ధ స్థలంలో ఏ ఉపకరణాలు ఉన్నాయి?
దీపవృక్షము సముఖపు రొట్టెల వల్ల ధూపవేదిక. ఉమ్. ఇవన్నీ కూడా ఒక్కొక్క అర్థాలను ఇస్తా ఉన్నాయని మనం నెలలు మనం నేర్చుకుంటూ వచ్చాం. బలిపీఠం దేనికి సాదృశ్యం, బలిపీఠం దేవుడు ఎందుకు నిర్మించమన్నాడు, బలిపీఠం యొక్క ఉపయోగాలు ఏంటి, బలిపీఠం వాళ్ళకి ఏ రీతిగా ఉంది, మనకి ఏ రీతిగా ఉంది, ఆ బలి పశువు ఏ రీతిగా ఉంది, బలి పశువును అర్పించే వారు ఎలా ఉండాలి, తీసుకొని వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి, అలానే ఈ అర్పించేటువంటి యాజకుడు ఎలా ఉండాలి. నేటి దిన ప్రకారం ఆ బలి పశువు ఎవరు? యేసు ప్రభువారు. ఇకున్నటువంటి విధానం బట్టి ఆ యాజకుడు ఎవరు? సేవకులు. అలానే విశ్వాసులు కూడా. ఇంకా మనము అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. గంగాళంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, గంగాళం ఎందుకు ఉంది, గంగాళంలో ప్రత్యక్ష గుడారంలో ఆ గంగాళంకు ఉన్నటువంటి అర్థం ఏంటి, అది క్రొత్త నిబంధన ప్రకారం దేనికి సాదృశ్యంగా ఉంది, అది పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ 3 ఉపకరణాలు, దీపవృక్షం దేనికి, సముఖపు రొట్టెల బల్ల దేనికి, ధూపవేదిక దేనికి, ఇవన్నీ కూడా మనం నెలలుగా. కాబట్టి కొన్ని విషయాలైనా కూడా మనము జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా మనం ముందుకు వెళ్ళాలి. నోట్స్ చూస్తేనే మన గుర్తుకు రాకూడదు. మన మైండ్ లో అలా గుర్తుండిపోవాలి కొన్ని విషయాలు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటున్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? పదార్థాలు ఆహారాన్ని చేరించినటువంటి కళ. ఇవన్నీ కలిగి ఉన్నటువంటిది ఏంటి? మందసం కదా. మందసం, కరుణాపీఠం. మందసంలో 3 ఉపకరణాలు అంటే అలా చెప్పాలి. 3 విషయాలు, 3 వస్తువులు: ఆరుంచి చిగుర్చిన కర్ర, మన్నగల పాత్ర, రాతి పలక. సో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఎన్నో విషయాలు వింటున్నాం కానీ వాటిని గుర్తుంచుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ చదవట్లేదు, మళ్ళీ రాయట్లేదు, మళ్ళీ కొంతమంది కూడా చెప్పట్లేదు. నాకున్న అలవాటు ఏంటంటే ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుంటే నేను చెప్పకుండా మానలేను. అలా చెప్పడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారు, అలానే నేను కూడా తెలుసుకుంటాను, నాకు కూడా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ టైం నేను వాటిని చూసి చెప్పని అవసరం లేదు, చూడకుండా చెప్పగలను. కొన్ని సంఘాల్లో పిలుస్తారు మెసేజ్కి, కొన్ని సంఘాల్లో నార్మల్గా వెళ్తాను, ఉన్నారు కదా అని మెసేజ్ చెప్పమంటారు. అప్పుడు నేను మళ్ళీ బైబిల్ తెరచి అవి చెప్దామా, ఇవి చెప్దామా, ఇవన్నీ ఉండదు. ఆల్రెడీ నేను విన్న విషయాలు, లేకుంటే నేను ప్రిపేర్ అయిన విషయాలు, నేను ఒకసారి చెప్పి ఉంటాను కదా, అలాంటి విషయాలు నాకు ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా అప్పుడు నాకు భయం అవసరం లేదు. కాబట్టి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే విన్న విషయాలు మళ్ళీ చదవండి. సర్కిల్లో ఎంతో మంది ఉంటారు ఈ విషయాలు తెలియని వారు. ఒక్కరికైనా షేర్ చేసుకోండి, కనీసం అంటే ఒక్కరికైనా షేర్ చేసుకోండి. విన్న విషయాలు మీకు గుర్తుండిపోతాయి. స్కూల్లో టీచర్ ప్రారంభంలో నోట్స్ చూసి టీచింగ్ చేస్తుంది, తర్వాత అవసరం లేదు, తను మైండ్లో ఉండిపోతాయి. చెప్పి తనకు అలవాటు అయిపోయింది కదండి. పిల్లలు కూడా ఏదైనా కూడా స్టార్టింగ్ లో అడిగితే చూసి చెప్తారు. వాళ్ళు చెప్పి వాళ్ళకు కూడా ఏంటంటే అది మైండ్ లో ఫీడ్ అయిపోయింది. 10వ తరగతి చదువుతున్నా కూడా 5 ఎక్కం చెప్పమంటే చెప్తారు. డిగ్రీకి వెళ్ళినా కూడా చెప్పమన్నా చెప్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాటిని చెప్పి వాళ్ళకి మైండ్ లో ఫీడ్ అయిపోయాయి. మనం చెప్పకోకుండా జ్ఞాపకం ఉంచుకోలేం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు ఎంత మెమరీ పవర్ ఉన్నా విని అలానే ఉండకూడదు. కాబట్టి మనం లేఖన భాగాల్ని క్షుణ్ణంగా చదువుతూ అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొన్ని విషయాలు చూస్తూ మనం ముందుకెళ్దాం. హోప్ లాస్ట్ వీక్ ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం అనుకుంటున్నా. ఇక్కడ వరకు కదండి మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ దినాన మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మీరు ఇమేజ్ లో మీరు చూస్తున్నట్లుగా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ మందసముకు కరుణాపీఠం పైన ఉన్నటువంటి ఈ దూతల్ని మనం చూస్తా ఉన్నాం. వాటి గురించినటువంటి కొన్ని విషయాలు మనం ఈ దినాన నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. నేను తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి ఒకరు స్క్రీన్ లో కనిపిస్తున్న విషయాలు.
నిర్గమకాండము 25వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. కెరూబులను గూర్చి పరిశుద్ధ గ్రంథములోని కొన్ని స్థలములలో చూడగలం. ఏదెను తోట ద్వారా దగ్గర కెరూబులు దేవుని వాహనములుగా చెప్పబడియున్నవి. సాతాను సాతానుగా మారక మునుపునప్పుడు కెరూబు జాతికి చెందిన వాడుగా ఉన్నాడు. హెజ్కేలు 28:14-16. కెరూబులు అనగా ఉన్నతమైన వారిని ఇందులో గమనించగలం. సో ఇక్కడ కొన్ని విషయాలు మీకు అర్థం చేసుకోవడానికి తెలియజేస్తా ఉన్నారు. నిర్గమకాండం 25వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు చదవండి ఒకసారి. ఈ పాటకి తీసి ఉంచాల్సింది. నిర్గమకాండం 25వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు. ఈ విషయాలు మీరు చదివారు కదా, మిగతా వారందరూ కూడా విన్నారు కదా. ఈ యొక్క 25వ అధ్యాయంలో ఉన్న విషయాలు 18, 19, 20, 21, 22 వచనాల్లో ఉన్న విషయాల్ని మనం చూస్తే ఈ 18 నుంచి 22వ వచనంలో ఉన్న ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. క్షుణ్ణంగా మీరు ఆలోచన చేస్తే 18వ వచనంలో ఇక్కడ ఉన్నటువంటి విధానమును బట్టి 2 కెరూబులను చేయవలెను అని ఆజ్ఞాపించాడు దేవుడు. ఎన్ని కెరూబులు అండి చెప్పండి? కరుణాపీఠం యొక్క 2 కొనలను నకసీ పనిగా చేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. 2 కొనలను నకసీ పనిగా. కరుణాపీఠం అంటే ఏం చెప్పాను నేను మొన్నటి దినాన? అర్థమవుతుందండి? కరుణాపీఠం అంటే ఏం చెప్పాను? క్లాస్ అంతా వాటి గురించే. ఆల్రెడీ మీరు స్క్రీన్ లో కూడా చూస్తా ఉన్నారు. ఈ మందసానికి ఉన్నటువంటి పై కప్పు అన్న విషయాన్ని మీకు తెలియజేశాను. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు కదా, మందసం లోపల మనకు 3 వస్తువులు కనిపిస్తాయి. ఈ మందసం లోపల దాన్ని కాపాడడానికి కరుణాపీఠం, ఈ కరుణాపీఠంకి ఈ దూతల్ని ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ లో. ఈ యొక్క దూతల్ని ఇలా చేయమన్నట్లుగా మనం చూస్తాం. ఎలా చేయమన్నారంటే నకసీ పనిగా చేయమన్నాడు. ఆల్రెడీ మీకు నకసీ పని అంటే ఏంటో దీపవృక్షం గురించినటువంటి విషయాల్లో మనం చెప్తూ వచ్చాను. అంటే ఎక్కడ కూడా అతుకు లేదు. ఒకే బంగారపు ముద్దను తీసుకొని దాన్ని సానబెట్టి ఏంటంటే ఏకాండముగా చేస్తూ దానికి అతుకబడిన స్థితిలో చేస్తూ నకసీ పనిగా చేయాలి. అతుకులు ఉండకూడదు. ఆ రీతిగా చేయాలని తెలియచేశాడు. ఇప్పుడు 19వ వచనానికి చూద్దాం. 19వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు? ఈ కొనన ఒక కెరూబును, ఆ కొనన ఒక కెరూబును చేయవలెను. మీరు స్క్రీన్ లో చూస్తా ఉన్నారు. ఇటు సైడ్ ఒక కెరూబు, ఇటు సైడ్ ఒక కెరూబును చేయమని చెప్తున్నాడు. అయితే కరుణాపీఠము దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఏకాండముగా అంటే ఒకే ఆ పదార్థంలో నుంచి తయారు చేయబడినది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం కూడా ఒకే పదార్థం నుంచి, ఒకే బంగారపు ముద్దు నుంచి ఏకాండముగా చేయబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది క్లాస్ గనక కొంచెం స్లోగా నిదానంగా చెప్తా ఉన్నాను. మీకు ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ అడగవచ్చు. తర్వాత మనము 20వ వచనంలో మనం చూస్తే ఆ కెరూబుపై విప్పిన రెక్కలు గలవై
అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా అన్న విషయాన్ని మనం చూస్తాం. కరుణాపీఠాన్ని ఈ రెక్కలతో ఏం చేస్తా ఉన్నాయంటే కప్పుతూ ఉన్నాయి అన్న విషయాన్ని జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికే ఇది. వాస్తవానికి అక్కడ రాయబడినటువంటి విషయాలు ఇలా ఉంటాయి అన్న విధానమును బట్టి మీకు ఈ యొక్క ఇమేజ్ అర్థం చేసుకోవడానికి. ఎందుకు అంటే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఆ రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు రెండింటిని ఎదురెదురుగా ఉంచవలెను. వెనక్కి అటు సైడ్ ఇటు సైడ్ కాదు, ఆపోజిట్ కాదు, ఎదురెదురుగా ఉంచవలను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అవి ఎదురెదురుగా ఉన్నప్పటికీ కూడా, ఎదురెదురుగా పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా, ఏకాండంగా చేయబడినప్పటికీ కూడా ఎదుట ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి వీల్లేదు. దూతలు దేని వైపు చూడాలి అన్న విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ వచనాన్ని. నేను ఈ వర్సెస్ చూయించి మీరు చదువుకోనండి, అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ మీరు తీసి చదివి ధ్యానించలేనంత బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడే వాటిని చూయిస్తా ఉన్నాను నేను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మాటను బట్టి నెక్స్ట్ ఏముంటుంది చదవండి ఆ మాటని. ఆ కెరూబులు ముఖములు కరుణపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. ఇప్పుడు ఆ కరుణాపీఠం ఉంది కదా, ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కూడా మీకు ఉంది. కరుణాపీఠం అంటే ఈ మందసంలో ఉన్నటువంటి 3 వస్తువులని కాపాడడానికి ఉన్నటువంటి పైకప్పు, లేకుంటే ఆ మూత. ఈ మూత నుంచి ఈ యొక్క కరుణాపీఠానికే ఈ యొక్క కెరూబులని ప్రిపేర్ చేయమని చెప్పినట్లుగా మనం ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఆ మందసం మీద ఉంచవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ మందసం మీద ఉంచవలెను. 21వ వచనం నుంచి కింద ఏముంటదంటే ఈ మందసం లోపల ఉండేటువంటి ఇవి, ఈ కరుణాపీఠం గురించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇప్పుడు 21, 22 కూడా మనం చూస్తే అర్థం చేసుకోవడానికి. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. ఇప్పుడు శాసనములు అన్ని ఏమున్నాయి, మందసాల్లో ఉన్నాయి. నెక్స్ట్ 22వ వచనంలో చూస్తే అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. సో ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఫైనల్ గా ఏంటంటే ఎందుకు ఇదంతా కూడా అన్న విషయాన్ని మనం చూస్తే, దేవుడు మాట్లాడేటువంటి స్థలం ఇది అన్న విషయాన్ని మనం చూస్తాం. నేను ఇశ్రాయేలీల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియజెప్పాను. ఎక్కడంటే ఈ కెరూబుల మధ్య ఆయన దిగి వచ్చి ఆ ఉన్నటువంటి ప్రధాన యాజకుడితో దేవుడు మాట్లాడేటువంటి విధానమును మనం చూస్తాం. దేవుడు ఏదైతే చెప్తాడో ఆ విషయాల్ని ప్రజలకు చెప్పేటువంటి స్వభావాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యొక్క విధానమును బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క స్థలంలోనికి ఎందుకు రావాలి ఆయన? ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే మందసం అనగా ప్రారంభంలో మీకు కొన్ని విషయాలు చెప్పాను. మందసం అనగా దేవుని సన్నిధి అని. ఇప్పుడు దేవుని సన్నిధి అనేటువంటిది మనలో ఉంది, మనలో ఉన్నాడు ఆయన, మనం అర్థం చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రత్యక్షపు గుడారంలో రానున్న తరానికి సాదృశ్యముగా, క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా వ్రాయబడిన విషయాలు. మందసం అనగా దేవుని సన్నిధి. ఆ మందసము కెరూబుల మధ్యలో ఆయన దిగి వచ్చి మాట్లాడేటువంటి వాడుగా మనం చూస్తాం. అప్పుడు ఏంటంటే మన హృదయంలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన సన్నిధి మనలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మన హృదయంలో నివాసం చేస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఉంటది, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తుకు ఆలయమైన విషయాన్ని మనం చూస్తాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. అనగా ఆయన సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు. పాత నిబంధనలో అయితే సంవత్సరానికి ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేది. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి విధానమును బట్టి
మనకు ఆయనకు ఉన్నటువంటి అడ్డుగోడ తొలగింపబడినప్పుడు మనం ఈ దినాన స్వేచ్ఛగా మనం ప్రభువులో నివసించడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ఎప్పుడైనా మనం స్తుతించడానికి, ఎప్పుడైనా ఆయన సన్నిధికి వెళ్ళడానికి, మన హృదయంలో నిత్యం కూడా ఆయన సన్నిధి ఉండడానికి ప్రభులు వారు సహాయం చేస్తా ఉన్నారు. ఏ సన్నిధి ఉంటుందో అక్కడ ఆయన నివాసం చేస్తాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు మాట్లాడేటువంటి స్థలమే ఈ అతి పరిశుద్ధ స్థలము. ఎక్కడికి దిగి వస్తాడంటే ఈ మందసము దగ్గరికి. ఎక్కడ ఉన్నటువంటి విధానమును బట్టి అంటే ఈ 2 కెరూబుల మధ్య అన్న విషయాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం. శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు ఈ స్థలం నుంచి ఆ ఉన్న ప్రజలతో మాట్లాడేటువంటి వారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో. ఇప్పుడు మనం చూస్తూ కొన్ని విషయాలు మనం చూస్తే, ఇప్పుడు ఆల్రెడీ మందసం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం, కరుణాపీఠం అంటే ఏంటో నేర్చుకున్నాం. అదే రీతిగా ఈ మందసానికి ఉన్నటువంటి 2 మోతకర్రల గురించి మనం నేర్చుకున్నాం, 4 ఉంగరాల గురించి కూడా మనం నేర్చుకున్నాం ఒక క్లాసులో కొన్ని విషయాలు. మరి ఈ దినాన్న మనము ఆ దూతల గురించినటువంటి విషయాలు, కెరూబుల గురించిన విషయాలు మనం చూస్తాం. బైబిల్లో కొన్ని ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. కొన్ని సబ్జెక్ట్స్ అందులో నేను మీకు ఉదయకాల సమయంలో గతంలో సంఘ శాస్త్రం గురించిన విషయాలు మీకు తెలియజేశాను. ఒక రైట్ డాక్ట్రిన్ అనేటువంటిది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం అనేక డాక్ట్రిన్స్ ఉన్నాయి. మనుషులు కల్పించినటువంటి విధానాలు, మనుషులు కల్పించినటువంటి రకరకాలైనటువంటి విధానాల్ని మనం చూస్తాం. ప్రతి దానికి బైబిల్ ఆన్సర్ చెప్తుంది, ప్రతి దానికి హిస్టరీ కూడా సమాధానం చెప్తుంది. ఎగ్జాంపుల్ గా రోమన్ క్యాథలిక్ అని ఎందుకు పేరు వచ్చింది? ఎవరికైనా తెలుసా? రోమన్ క్యాథలిక్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఎగ్జాంపుల్ గా మీకు ఒక క్వశ్చన్ వేశాను. క్యాథలిక్స్ కి ఎందుకు రోమన్ క్యాథలిక్స్ అని వచ్చింది కదా? సమాధానం తెలియదు చాలా మందికి. దానికి ఒక చరిత్ర ఉంటుంది. సబ్జెక్ట్ వేరు కానీ నేను చెప్పలేను, ఇప్పుడు సమయం లేదు. అర్థం చేసుకో. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి, ప్రతి దానికి కూడా చరిత్ర ఉంది. ఇంకా మనం ఎంత ప్రయాసపడి నేర్చుకోవాలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రజెంట్ నేను ఎవ్రీ సాటర్డే ఉన్న విధానం బట్టి థియాలజీ గురించి కొన్ని విషయాలు చెప్తున్నా. థియాలజీ గురించి ఎవ్రీ సాటర్డే. అలానే ఉన్నటువంటి విధానం బట్టి బిబ్లియాలజీ కూడా కొన్ని విషయాలు తీసుకున్నాను. బైబిల్ శాస్త్రం, బైబిల్ ఎలా వచ్చింది, బైబిల్ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య గ్యాప్ ఎంత, పాత నిబంధన నుంచి ఆ ఉన్నటువంటి చివరి అధ్యాయం వరకు ఎన్ని సంవత్సరాలు, ఈ విషయాలన్నీ కూడా పాత నిబంధన ఎంతమంది రాశారు, కొత్త నిబంధన ఎంతమంది రాశారు, పాత నిబంధనలో ఉన్న సత్యాలు ఏంటి, కొత్త నిబంధనలో ఉన్న సత్యాలు ఏంటి, పాత నిబంధనలో ఉన్నటువంటి కట్టడలు ఏంటి, కొత్త నిబంధనలు ఉన్నటువంటి కట్టడలు ఏంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, వారికి లేని ధన్యత మనకి ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ బైబిల్ క్లాస్ లో కొన్ని విషయాలు మాట్లాడుతా ఉన్నాను. అందులో భాగంగా కొన్ని దినాల క్రితం, కొన్ని మాసాల క్రితం క్రిస్టియాలజీ కూడా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను, క్రీస్తు శాస్త్రం గురించి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయలేదు, కానీ నేను కంప్లీట్ చేసినటువంటి ఒక టాపిక్ ఏంటంటే ఎక్లేసియాలజీ, సంఘ శాస్త్రం గురించిన విషయాలు చెప్పాను, సంఘ శాస్త్రం గురించి. అలానే ఎస్కటాలజీ గురించి కూడా నేను చెప్పాను, భవిష్యత్ శాస్త్రం అనగా రానున్న దినాల్లో జరగబోయేటువంటి సంఘటనలు, ప్రకటన గ్రంథ ధ్యానాంశం. దేవుని చిత్తం అయితే ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి వారికి మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్న వారిలో, లాస్ట్ టైం ఉన్న వారిలో ఇప్పుడున్న వారు లేరు, ఒకరో ఇద్దరు ఉన్నారు బహుశా విన్నవారు. సో ఇక్కడున్న ఈ యొక్క విషయాలన్నింటిలో పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ గురించినటువంటి ధ్యానం, దూతల గురించినటువంటి విషయాలు, మానవుని గురించిన విషయాలు, పాపము గురించినటువంటి విషయాలు, రక్షణ గురించినటువంటి విషయాలు, సంఘం గురించినటువంటి విషయాలు, భవిష్యత్తు గురించినటువంటి విషయాలు. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఈ 10 డాక్టరీన్స్ పైన, ఈ 10 విషయాల పైన, ఈ 10 బోధల పైన సరైన అవగాహనలు ఉండాలి. నేటి దినాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తీసుకొని చెప్తా ఉన్నారు, చాలా బాధాకరమైన విషయం. కానీ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనం తెలుసుకున్నప్పుడే ధైర్యంగా మనం బ్రతుకుతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి
ఒక్కొక్కటిగా ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు వీటిని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రాముఖ్యంగా మన సంఘంలో ఎలా ఉండాలో అన్న విషయం బట్టి సంఘం గురించి తెలియజేశాను. ఈవినింగ్ సెషన్ లో ఒక గ్రూప్ అడిగితే అక్కడ నేను వాటికి టీచ్ చేస్తా ఉన్న విధానం బట్టి అవకాశం ఉన్న వారు జాయిన్ అవ్వచ్చు ప్రతి శనివారం సాయంకాల సమయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మళ్ళీ గుర్తుకు చేస్తా ఉన్నా. ఇక్కడున్న ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏదైతే చెప్పాడో ఆ రీతిగా ఈ ఉన్న విధానం బట్టి ప్రిపేర్ చేసినట్లుగా మనం చూస్తాం. కెరూబులు దేవుని నివాసనముగా చెప్పబడి ఉన్నవి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఉన్నతమైనటువంటివి. నెక్స్ట్ నేను అవకాశం ఉన్నప్పుడు దూతల గురించి మాట్లాడతాను, అప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను క్షుణ్ణంగా. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. దూతల శాస్త్రాన్ని ఏంటంటే, లేకుంటే దూతల యొక్క గురించినటువంటి విషయాలు చాలా తక్కువగా తెలుసు. ఏం తెలుసు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక సమయంలో ఉన్న విధానమును బట్టి గాబ్రియేలు దూత వచ్చి ఎవరితో మాట్లాడారు చెప్పండి, మీరు మాట్లాడండి. మరియతో మాట్లాడి ఏమని మాట్లాడింది గాబ్రియేలు దూత? పరిశుద్ధుల ద్వారా శిష్యుని కనబోతున్నాడు శుభములు తెలియచేసి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కుమారుని కంటావు, అతనికి ఈ పేరు పెట్టు అని గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడింది. మనకు అంతవరకే తెలుసు ఉన్న విధానం బట్టి, అక్కడ ఉన్న విధానం బట్టి. బైబిల్ అంతట్లో కూడా మనం ధ్యానం చేయలేదు, ఎప్పుడు ఫోకస్ చేసినాం. నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకొక మాట, కెరూబుల గురించినటువంటి విషయాలు కూడా మనం చూస్తే, ఎప్పుడైతే ఆదాము హవ్వల్ని ఏదెను తోటలో నుంచి దేవుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక మాటను మీరు చదవండి, ఆదికాండం 3:24 లేకుంటే నోట్ చేసుకోనండి. కెరూబులు అని మీరు హెడ్లైన్ ఉంచుకొని, కెరూబులు అనేటువంటి మాటని హెడ్లైన్ ఉంచుకొని, కెరూబులు అత్యున్నత శ్రేణి గల దూతలు లేకుంటే ఉన్నతమైనటువంటి దూతలు అని కూడా మీరు రాసుకోవచ్చు. ఫ్యూ వర్డ్స్, కొన్ని విషయాలు ఇక్కడున్న విధానం బట్టి. మ్యూట్ చేయండి అందరూ. చదవండి ఒకసారి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను.
సో అక్కడ నిలబెట్టినట్టుగా మనం చూస్తాం ఈ యొక్క మాటలను బట్టి. మరొక మాటను మనం చూస్తే ఆల్రెడీ ఇప్పుడు మనం చదువుకున్నాం నిర్గమాకాండం 25:17-22 వచనాల్లో ప్రత్యక్షపు గుడారంలో ఉన్న కెరూబులు అని మీరు రాసుకోవచ్చు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 17-22 వచనాలు. ఆదికాండం 3:24లో జీవ వృక్ష ఫలములను పాపులు తినకుండా కాపలాగా ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. మూడవ పాయింట్ చెప్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం చదవద్దు, సమయం లేదు కానీ మీరు రాసుకున్నారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం 10-13 వచనాల్లో ఉన్న విషయం మనం చూస్తే 10-13 వచనాల్లో ఉన్న విషయం సొలొమోను దేవాలయంలో ఉన్న కెరూబుల రూపాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. సొలొమోను కూడా దేవాలయం కట్టి అక్కడ కెరూబుల రూపాలని చేసినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో ఉన్న దూతల గురించిన విషయాలు మనం చూస్తే ఆ ఉన్న విధానం బట్టి మికాయేలు, గాబ్రియేలు, కెరూబులు, సెరాబులు ఇలా కొన్ని పేర్లతో పిలవబడినట్లుగా మనం చూస్తాం. వారి పనులు వేరు, వారికి ఉన్నటువంటి పరిచర్య వేరు. ప్రభు అప్పగించినటువంటి పని దేనికి ఏమి అప్పగించారో అవి చేయవలసినటువంటి పని ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దూతలు అదృశ్య ప్రపంచాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా బైబిల్ దాన్ని మౌనంగా ఉంచలేదు. బైబిల్ దాన్ని మౌనంగా ఉంచలేదు. బైబిల్ అంతట్లో కూడా దూతల గురించి దాదాపుగా 273 సార్లు రాయబడిందండి. రాసుకునే వారు రాసుకోవచ్చు. బైబిల్ అంతట్లో దూతల గురించి 273 సార్లు రాయబడింది. 273 సార్లు. ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ గా మనం కొన్ని విషయాలు చూస్తూ మనం ముందుకెళ్దాం. పాత నిబంధనలో 108 సార్లు రాయబడింది. టోటల్ గా 273 273 పాత నిబంధనలో 108 సార్లు, క్రొత్త నిబంధనలో 165 సార్లు. క్రొత్త నిబంధనలో 165 సార్లు రాయబడింది. అలానే బైబిల్లో దూతలను గురించి వేరుగా రాయబడలేదు కానీ దూతల గురించి వేరుగా రాయబడలేదు కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ యొక్క విషయాల్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ విషయాల్ని దూతలతో ఇతరులకు ఉన్న సంబంధం గురించి ప్రస్తావింపబడింది. దూతలతో ఇతరులకు ఉన్న సంబంధం, దూతలకి మనుషులకి, దూతలకి దేవునికి, ఇలా కొన్ని సంబంధాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ యొక్క పాయింట్ కూడా మనం అంత ఈజీగా వదిలిపెట్టడానికి వీల్లేదు. కానీ ఇన్నిసార్లు రాయబడినటువంటి ఈ విషయాల్ని తప్పక మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటున్నది. ఉన్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే మరొక మాట మీకు తెలియజేస్తాను. ఉన్నటువంటి విధానమును బట్టి పాత నిబంధనలో 17 గ్రంథాలలో రాయబడి ఉంటున్నది. పాత నిబంధనలో 17 గ్రంథాలలో మరియు క్రొత్త నిబంధనలో 17 గ్రంథాలలో మనకు దూతల గురించి ప్రస్తావించడం జరిగింది. ఓల్డ్ టెస్టిమెంట్ లో 17 బుక్స్, అలానే న్యూ టెస్టిమెంట్ లో 17 బుక్స్ లో దూతల ప్రస్తావన అనేటువంటిది ఉంది. ఎవరు అన్మ్యూట్ చేశారు? మీకు ఏమైనా డౌట్ ఉందా? లేకుంటే మ్యూట్ చేయండి. నెక్స్ట్ మరికొన్ని విషయాలు మనం రాసుకునండి. ఒక ప్రకటన గ్రంథంలోనే దూతలు అనే మాట 65 సార్లు కనిపిస్తుంది. ఒక ప్రకటన గ్రంథంలోనే దూతలు అనేటువంటి మాట 65 సార్లు మనకు కనిపిస్తుంది.
ఇలా మనం జస్ట్ ఓవరాల్ గా కొన్ని విషయాలు మీకు చెప్తూ వచ్చాను. వీరి పనులు ఏంటి, వీరి యొక్క బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనము దూతల గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నప్పుడు వాటికున్న అపోహలు, వాటికున్న సందేహాలు, బైబిల్ ఏం చెప్తుంది, మనుషులు ఎలా అర్థం చేసుకున్నారు, సేవకులు ఎలా టీచ్ చేస్తా ఉన్నారు, సత్యముగా తెలియచేస్తా ఉన్నారా, బైబిల్లో కనిపించే దూతలు అన్ని కూడా ఒకటేనా, వాటికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, వాటికి ఉన్నటువంటి రెక్కలకున్న ప్రాధాన్యత ఏంటి, పరమ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి జీవులకి అలానే శరాపులకి, కెరూబులకి, ప్రధాన దూతలకి ఏమైనా సంబంధం ఉందా, అన్ని కూడా ఒకటేనా, వేరువేరా, దేవుడు ఒక్కొక్కరికి అప్పగించిన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనము కమింగ్ డేస్ లో మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. కంప్లీట్ గా వాటి గురించిన అవగాహన, ప్రజెంట్ ప్రొటెక్షన్ గుడారం గురించి కాబట్టి వాటి గురించిన ఈ సందర్భంలో కెరూబుల గురించిన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మీకు అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తాను. కెరూబులు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట, పాత నిబంధనలో మనం చూస్తే దూతలకు ఉన్నటువంటి సౌందర్యము పరిపూర్ణమైనది, దూతలకు ఉన్నటువంటి బలము పరిపూర్ణమైనది. అనగా వారికి మనము ఉన్న లాంగ్వేజ్ కానీ ఇంకొకరికి ఉన్న లాంగ్వేజ్ ఇవన్నీ తెలియకోకుండా ఉండమని కాదు. అలానే మనం చూస్తే మనము ఏదైనా ఒక పని చేయడానికి కొంతమందిని సహాయం మనం ఖచ్చితంగా అడగాలి. కానీ దూతలు కూడా యుద్ధం చేసినట్టు చూస్తాం బైబిల్లో. ఒక దూత పాత నిబంధనలో ఒక నైట్కి ఎంతమందిని హతమార్చింది? ఒక్క దూత ఒక్క నైట్కి ఎంతమందిని హతమార్చింది చెప్పండి. ఒక్క దూత ఒక్క నైట్కి ఎంతమందిని హతమార్చింది? ఎవరైనా ఒక్కరైనా సమాధానం చెప్తారా? లక్ష 84 or 85? 1,85,000 మందిని ఒక్క నైట్కి హతమార్చింది శత్రు సైన్యాన్ని. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం? మన శత్రువుల పైన మనం పగ తీర్చుకోవాలనుకుంటాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మన శత్రువుల పైన మనం పగ తీర్చుకోవాలనుకుంటాం. కానీ దేవుని మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలు వేరు. అది మన పని కాదంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? అదే పనిగా కట్టుకుంటాం. ఎలా అయినా కూడా రివెంజ్ తీర్చుకోవాలి, ఎలా అయినా కూడా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఇదే ఆలోచన. ఆలోచన మనం సత్యాన్ని సరైన రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు, లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక రాత్రికే 1,85,000 మందిని 1,85,000 మందిని హతమార్చినట్టుగా మనం చూస్తాం సైన్యాన్ని. మన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన పని ఏంటో, మన పని ఏంటి కాదో అన్న విషయం కూడా మనకు తెలియాల్సిన అవసరత ఎంతో ఉంటున్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రానున్న దినాల్లో మనం వాటి గురించినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇందులో ఈ కెరూబులకు ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనం చూస్తే ఈ కెరూబుల్లో ఉన్నటువంటి యొక్క మాటను బట్టి ఉన్నతమైనటువంటి కేటగిరీ అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే కరుణాపీఠం మీద కెరూబులను చూస్తున్నాం. ఇక్కడ కెరూబులు నిబంధన ప్రకారం మనం చూస్తే, కొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే విశ్వాసులకు సాదృశ్యముగా ఉంటున్నది. విశ్వాసులకు సాదృశ్యంగా ఎలా అంటే నేను చెప్తాను. ప్రధాన యాజకుడు ఏ రీతిగా సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు, దేవుడు దిగి వచ్చేటువంటి స్థలం ఏ రీతికైతే పరిశుద్ధ స్థలం, అలానే క్రొత్త నిబంధన ప్రకారము కెరూబులు విశ్వాసులకి సాదృశ్యంగా మనం చూస్తాం. ఈ కరుణాపీఠం మీద ఉన్నటువంటి కెరూబులు ఉన్నాయి. అలాగే క్రీస్తు తన భక్తులను మోషే వాడుగా కనబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు తన భక్తులని మోసేటువంటి వ్యక్తి. కరుణాపీఠం దేనికి సాదృశ్యం అని చెప్పాను? చెప్పండి త్వరగా. కరుణాపీఠం దేనికి సాదృశ్యం? ఏంటండి?
దేవుని సన్నిధికి. మందసం దేవుని సన్నిధి. కరుణాపీఠం దేనికి సాదృశ్యం? లోపల ఉన్న పదార్థం చెడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మూత ఉండాలి. మన జీవితాల్లో కూడా మనకు దేవుని కాపుదల ఉండాలి, క్రీస్తు కాపుదల ఉండాలని చెప్పాను. కాబట్టి ఈ కరుణాపీఠం అనేటువంటిది క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ఆ కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి. అలాగే క్రీస్తు తన భక్తులని లేకుంటే విశ్వాసుల్ని మోసేటువంటి వాడుగా కనబడుతున్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన భుజముల మీద మోసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం, మోసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే కొన్ని విషయాలు మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి యొక్క విషయాల్ని మనం చూస్తే బెన్యామీను ఆయన భుజముల మధ్య నివసించును అనే విషయాన్ని మనం చూస్తాం. అతడు సురక్షితంగా నివసించును, ఆయన అతనికి ఆశ్రయమగును అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మరొక కొన్ని విషయాలు మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 27వ వచనంలో కూడా చదవండి ఈ మాటని. స్క్రీన్ లో ఉన్న విషయాలు చదవండి. శాశ్వతుడగు దేవుడు నీకు నివాస స్థలమును, నిత్యముగా నుండు బాహువులను, నీ క్రింద నుండు ఆయనమును అనుదిన భారమును మోయుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఆయన అనుదిన భారమును మోయిచున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు నీకు నివాస స్థలము అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. శాశ్వతము దేవుని యొక్క నివాస స్థలం. మరికొన్ని విషయాలు మనం చూస్తే యొక్క రాయబడినటువంటి లేఖన భాగం బట్టి ఈ కెరూబులు ఎలా చేయబడ్డాయంటే నకసీ పనిగా చేయబడినాయి. ఒక విషయం అయినా కూడా మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్తాం. నకసీ పనిగా అనగా బంగారము అగ్గితో కాల్చబడి సుత్తితో నలగొట్టి తగిన రూపమును తీసుకుని వచ్చుట అన్న విషయాన్ని మనం చూస్తాం. దాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను, సపరేట్ చేసి అతికించకూడదు. నకసీ పని అంటే దాన్ని బాగా కూడా సానబెట్టాలి. సానబెట్టి నకసీ పనిగా చేయాలి. ఇది ప్రభు పిల్లలమైనటువంటి మనము అనుభవించే శ్రమలకు సూచిస్తున్నది అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ రోజు క్రైస్తవులుగా జీవించడం అంత ఈజీ కాదు. మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మనకున్నటువంటి స్థలాల్లో, మన గృహాల్లో క్రైస్తవులుగా జీవించడం అంత ఈజీ కాదు. వార్త ప్రకటించడం అంత ఈజీ కాదు. ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో శ్రమలు అనుభవించాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు శ్రమ పడ్డాడు. ఆయన మిగిల్చినటువంటి శ్రమల్లో నేను పాలుభాగస్తున్నాను అయ్యానంటాడు పౌలు గారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులు మిగిల్చినటువంటి శ్రమల్లో మనం కూడా ఈ జనరేషన్ లో కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కొన్ని శ్రమల గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అవమానాల గుండా కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు? ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా ఎందుకు పిల్లలు పుట్టలేదు? ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా ఎందుకు ఉద్యోగం రాలేదు? ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా ఎందుకు ఈ కార్యం జరగలేదు? ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా మీకు స్థలం కూడా లేదు? ప్రభువుని నమ్ముకున్నారు. ఇవన్నీ కూడా అవమానాలే మనకి. కానీ ప్రభు కొరకు మనం నిలబడాలి. క్రైస్తవులుగా జీవించడం అనేటువంటిది అంత సాధారణమైన విషయం కాదు, కష్టంతో కూడినటువంటి విషయం. అయినా ప్రభు కొరకు మనం విశ్వాసం కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు. బైబిల్ పట్టుకుని వెళ్తుంటే దూషించే వారు ఎంతమందో, హేళన చేసే వాళ్ళు ఎంతమందో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో సోషల్ మీడియాలో మనం చూస్తే క్రైస్తవుల్ని గొర్రెలుగా పోలుస్తా ఉన్నారు. ఇంకా రకరకాల విధానంలో మాట్లాడతాం. బైబిల్ ఒక బూతు సంబంధించినటువంటిదని వ్యాఖ్యానాలు చేస్తూ వాటిని వర్గీకరిస్తూ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా మనం భరించాలి. ఇవన్నీ కూడా భరించవలసినటువంటి విషయాలు. భూమి మీద చాలా విషయాలు జరుగుతా ఉన్నాయి ఇలాంటివి. కొన్నిసార్లు మనకు పౌరుషం వస్తుంది, కోపం వస్తుంది, తిరిగి మనం మాట్లాడకూడదు, తిరిగి తిట్టకూడదు. వారి గురించి ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రమల వల్లనే కనపరచగలము, శ్రమల వల్లనే క్రమపరచగలము అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు స్కూల్లో టీచర్ హోంవర్క్ చేసుకోరాకపోతే కొడుతుంది? ఎందుకు పనిష్మెంట్ ఇస్తుంది? ఎందుకండి చెప్పండి. ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు? ఎందుకు కొడతారు?
మాట్లాడండి. నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకూడదు. క్రమంగా ఉండాలి. ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. చేయడం ద్వారా ఆ వ్యక్తికి ఉపయోగం ఉంది, భవిష్యత్తుకు ఉపయోగం ఉంది. వాడి ద్వారా లేకుంటే ఆ పాప ద్వారా రావణ తరానికి ఉపయోగకరంగా ఉంది. సో టీచర్స్ గా ఉన్నారు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. శ్రమల ద్వారానే ప్రభు రూపంలోకి మార్చబడతాం అనే విషయాన్ని మనం చూస్తాం బైబిల్లో. ఈ వచనాల్ని మనం చూసినప్పుడు, ఈ వచనాలు మీరు చదివినప్పుడు తీసారు ఎవరైనా? తీస్తే చదవండి, లేకుంటే ముందుకు వెళ్తున్నా. ఇక్కడ మనం చూస్తే ఎదురెదురుగా ఉండాలి అన్న విషయానికి కొన్ని విషయాలు చెప్తాను. త్వరగా రాసుకునండి, వినండి. మనం కోట్ చేసుకున్నాం. ఎదురెదురుగా ఉండాలి అంటే సమాధానం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మీతో ఎవరైనా సమాధానం లేకుండా ఉన్న వారు ఎదురుగా వచ్చారనుకోండి, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. వారితో ఎదురుగా నడవడానికి ఇష్టపడారు. ఎదురుగా వస్తున్నట్లయితే పక్క వెళ్ళడానికి లేకుంటే పక్కగా నడవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఎదురెదురుగా ఉన్నటువంటి రెండు కెరూబులు దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయంటే ఉన్న విధానం బట్టి సమాధానం కలిగి ఉండాలి. విశ్వాసులు, సేవకులకి ఈ యొక్క దినాల్లో సమాధానం ఉండట్లేదు. సేవకులు కుటుంబాలకు కూడా సమాధానం ఉండట్లేదు. విశ్వాసులు కుటుంబాలకు సమాధానం ఉండట్లేదు. విశ్వాసులకు సేవకులకు సమాధానం ఉండట్లేదు. మేము ఒకసారి గుంటకల్లో మీటింగ్స్ పెట్టాము. చాలా ఇయర్స్ క్రితం, గుర్తులేదు ఏ ఇయర్ పెట్టాము. గుంటకల్లో అది లూథరన్ చర్చ్. ఆ సమయంలో ఆయనకున్న విధానం బట్టి ఆత్మీయ సేవకులు వారిని ఆ ప్రాంతంలో మీటింగ్స్ 3 days మీటింగ్స్ పెట్టినప్పుడు సండే ఎలానో వచ్చింటే ఆ రోజు వాక్యం చెప్తుంది. ఆ రోజు బల్లారాధన. ఆ బల్లారాధన సమయంలో బల్లా తీసుకునేటువంటి సమయంలో వర్తమానం చెప్పి సమాధానం లేని వాడు బలలో పాల్గొనడానికి వీలు లేదని కఠినంగా ఒక బోధ చేసినప్పుడు చాలా మంది అందులో ఉన్న చర్చి ఎల్డర్స్, సంఘ పెద్దలు, అధికారులు, ఉన్నతమైనటువంటి పదవి కలిగిన వారు లేచి నిలబడ్డారు. సమాధానం లేదు అని. సంఘాల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఆ యొక్క విధానం, ఆ సమయంలో వారు సమాధానపడి బలలో పాల్గొన్నారు. ఒకరికొకరు సమాధానపడి క్షమాపణ అడిగి. ఎందుకు మాట చెప్తున్నానంటే సమాధానం లేనటువంటి జీవితం మనం జీవించకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక బోధ చేస్తూ ఏమంటాడు? మొదట నీ అర్పణను అక్కడే విడిచిపెట్టు అంటాడు. నీ అర్పణ కావలసినటువంటి ప్రభు మొదట వెళ్ళి నువ్వు సమాధాన పడు అంటాడు. సమాధానం అంటే ఎంత ప్రాముఖ్యమైనదో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ ఫలములో ఉన్నటువంటి సమాధానం, ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా ఒక్కొక్క వాటికి ఉన్న మీనింగ్ వేరు. అందులో మనం అందరం కూడా ప్రాక్టికల్ గా జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటారో, సమాధానం కలిగి ప్రార్థన చేస్తారు, సమాధానం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, సమాధానం కలిగి ఎక్కడైతే ఉంటారో అక్కడ మాత్రమే ప్రభు దిగి వస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20 వచనం. ఇది ఒక్క వచనం చదవండి. చదువుతారా? వీలుందా? రిఫరెన్స్ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మనకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద ఒప్పక క్రీస్తునందు లోకమునకు తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించను. కావున దేవుడు మన ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేది.
సో ఇక్కడ మనకి దేవుడు సమాధానకరమైనటువంటి విధానంలో మనకు పరిచయం అప్పగించాడన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దూతలు కెరూబులు ఎలా అంటే నకసీ పనిగా చేయబడాలి. రెండవదిగా ఏంటంటే ఏ కారణంగా చేయబడి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలానే ప్రభువులకు పిల్లలమైనటువంటి మనము ప్రభువుని పోలి నడుచుకుని వారముగా ఉండవలేము. తెస్సలోనిక సంఘస్థులు ప్రభువుని పోలి నడుచుకున్నారు. వారు సాధారణమైనటువంటి జీవితం కాదు. తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు రకరకాలైనటువంటి విధానంలో ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అలానే ఈ తెస్సలోనిక ఉన్నటువంటి సంఘస్థులు విగ్రహ సంబంధమైనటువంటి రీతిగా జీవిస్తున్నటువంటి వారుగా ఉండి రక్షణలోనికి వచ్చిన విగ్రహారాధికులు మారి రక్షణలోనికి ఈ తెస్సలోనిక ప్రాంతానికి పౌలు గారు కేవలం 3 వారాలు వెళ్ళి పరిచర్య చేశాడు. 3 వారాలు పరిచర్య చేసినటువంటి సంఘమే అలా ఉంటే కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మనం పరిచర్య చేస్తూ విశ్వాసులుగా ఉన్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాలో ఆలోచన చేద్దాం. ప్రభువుని పోలి నడుచుకున్నారు. కేవలం మూడు వారాల పరిచర్యలోనే 3 వారాలంటే ఎన్ని రోజులు? 21 రోజు పరిచర్య జరిగిస్తే అక్కడ పౌలు గారు ఆ ఉన్న విగ్రహారాధన నుంచి విడిపింపబడి ప్రభు కొరకు జీవించినటువంటి విధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాం. ప్రభువుని పోలి నడుచుకున్నారు. ఈ రోజు మనం ఎన్ని వర్తమానాలు వింటా ఉన్నాం, ఎన్ని క్లాసెస్ వింటా ఉన్నాం. ప్రభువుకు మాదిరి ఎలా ఉంటున్నది, ప్రభువుని పోలి నడుచుకునేటువంటి స్వభావాలు మనకి ఎంత ఉంటున్నాయి ఆలోచన చేసుకున్నాం. ఎవరు మట్టుకు మనము థర్డ్ పాయింట్ లో మనం చూస్తే మనము మన ప్రియ ప్రభువును పోలి నడుచుకున్న వలసినటువంటి వారమై ఉన్నామన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రభువుని పోలి నడుచుకోవాలి. అది దేవుడు ఆశిస్తా ఉన్నాయి. ప్రభువులు వారు ఆశిస్తా ఉన్నారు. పౌలు గారు కూడా ఈ మాట అంటారు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తూ ధైర్యాన్ని మనం చెప్పగలమా? నన్ను పోలి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం క్రీస్తుని పోలి నడుచుకోమంటాడు. అలానే నన్ను పోలి నడుచుకోమంటాడు. అంటే తను ఎంత దేవుని పోలి నడుచుకున్నాడన్న విషయాన్ని ఆలోచన చేయండి. అందుకే ఎక్కువగా పత్రికలు చదవండి, పౌలు గారి లైఫ్ స్టైల్ చదవండి, ఆయన చేసిన పరిచర్యం చదవండి, ఆయన పడిన కష్టం చదవండి, ఆయన వెళ్ళిన ప్రాంతాలు చదవండి, ఆయన వెళ్ళిన గ్రామాలు చదవండి, ఆయన ఎలా దూషింపబడ్డాడో చదవండి, ఎలా హింసింపబడ్డాడో చదవండి, ఆయన ఎలా కొట్టబడ్డాడో చదవండి. ఇవన్నీ కూడా పత్రికల్లో మనం నేర్పిస్తాయి. చేయని తప్పు కూడా జైలుకి వెళ్ళిపోయాడు. శ్రమ, ప్రభు కొరకు నింద, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిదేమో మనం చూస్తూ వచ్చాం, నకసీ పనిగా చేయాలి ఈ దూతలు అన్న విషయాన్ని. అలానే శ్రమలకు సాదృశ్యంగా మనం చూస్తాం కొట్టబడిన స్థితి. కరుణాపీఠంతో ఏకాంతంగా చేయవాలంటే మనం కూడా ప్రభువులో ఏకమై ఉండేటట్లుగా మనం ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి మనం ఇక్కడితో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం వివరించుకుంటూ మనం ముందుకెళ్దాం. ఉన్నటువంటి కెరూబులు తమ రెక్కలతో కరుణాపీఠంను కప్పెను అనే విషయాన్ని మనం చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు రెక్కలు చాపి పైకి ఎగురుదు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవద్దు. యెషయా గ్రంథం 40:31 రాయబడిన రీతిగా ప్రార్థనలో ఆయన కొరకు ఎదురు చూచుట, వాక్యములో ఆయన కొరకు ఎదురు చూచుట, విశ్వాసములో ఆయన కొరకు ఎదురు చూచుట మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రేయర్ లో మనం కనిపెట్టాలి, వాక్యంలో మనం కనిపెట్టాలి, విశ్వాస జీవితంలో కూడా ఆయన కొరకు కనిపెట్టాలి. మరి విశేషముగా ప్రభు రాకడ మనం ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకు ఇలాంటి వారే రెక్కలు చాపి ఆత్మీయ జీవితంలో పైకి ఎగిరువారు. రక్షణ పొందినప్పటి నుంచి ఒకే రీతిగా ఉన్నవారు కాదు, గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నవారు కాదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేటువంటిది కలిగి ఉండాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, ప్రభు కొరకు ఎదురు చూసే విషయంలో, పైకి ఎగిరేటువంటి స్వభావంలో, రాకడలో ఎత్తబడేటువంటి స్వభావం కలిగి, అనగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైనటువంటి జీవితం కలిగి ముందుకు వెళ్ళడానికి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కెరూబులు ఒక్కొక్కదానికంటే ఒకరికొకరు మనస్సు కలిగి ఉన్నాయి, హెచ్చించుకుంటున్నాయి, తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎదుటి వారికి లోబడటం అంటే అది సాధారణమైన విషయం కాదు.
అంటే అంటే తల వంచడం అంటే ఎదుటి వారిని ఎక్కువగా చూడటం. కెరూబులు ఒకరికొకరు ఏంటంటే ఆ ఉన్న విధానం బట్టి హెచ్చించుకుంటున్నాయి అనే విషయాన్ని మనం చూస్తాం. చాలా విషయాలు ఉన్నాయి. నేటి దినాల్లో విశ్వాసులు అలా లేరు. నేను గొప్ప, సేవకులు అలా లేరు. నేను గొప్ప. ఇదే తెల్లారింది మొదలుకొని రాత్రి కాల సమయంలో సోషల్ మీడియాలో భౌతికంగా ఇవే పంచాయతీలు ఉంటున్నాయి. కానీ ప్రభు కొరకు కొన్ని ఆత్మలైన సంపాదిద్దాము, ప్రభు కొరకు ధైర్యంగా జీవిద్దాము, ప్రభు కొరకు శ్రమపడదామన్న ఆలోచన చాలా మందికి లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు నేను మంచివాడిని అనుకుంటూ మనసు కలిగినటువంటి వారు ఉంటున్నారు చాలా మంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎదుటి వారిని తప్పులు పట్టేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకరి ఎడల ఒకరు మనసు కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని యొక్క అనుగ్రహము పొందాలి అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. పాయింట్ లో మనం చూస్తే కెరూబు ముఖములు కరుణాపీఠం ఎదురెదురుగా చూస్తున్న వాళ్ళని అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. మనం ఎప్పుడు కూడా ఆ ఉన్నటువంటి ప్రభు సన్నిధిలో తగ్గింపు స్వభావం కలిగి ప్రభు కొరకు మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉన్నారు. కాబట్టి కెరూబుల మధ్య మాత్రమే దేవుని నివాసం చేసేవాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావం కలిగి ప్రభు సన్నిధిని కలిగి ఉంటారో దేవుడు వారి మధ్యలో ఆయన నివాసం చేస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆలస్యమైంది కనుక నేను ఎక్కువగా వీటి గురించి వివరించలేదు. మీలో వివరించడానికి ఒకవేళ ఆసక్తి ఉంటే వివరించమని చెప్తే వివరిస్తాను, లేకుంటే జస్ట్ దీన్ని నోట్స్ గా ప్రొవైడ్ చేస్తాను. విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లో మనము మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే నడిపిస్తున్న అన్నకి ముందున్న సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం మందసం గురించి, కరుణాపీఠం గురించి, కెరూబుల గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సో విన్నటువంటి విషయాలన్నీ అందరము జ్ఞాపకం ఉంచుకొని దేవుడు మనకి ఏవైతే తెలియపరుచున్నాడో ఆయనకి ఇష్టముగా ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగుతూ జీవించాలని ప్రభుని కోరుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన హయా ఉదయ కాల సమయంలో మీ సన్నిధానములో చేరి నా ప్రభా మీరు మా మధ్యలో నివసించుటకు ఇష్టమైన వారుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన వారిని ప్రభా మా జీవితాల్లో మీరు ఎంతగానో ప్రేమించి నా ప్రభా మాతో నివసించుటకు నాయన మీ యొక్క రక్షణ మాకు ఇచ్చి నా ప్రభా అన్యులకు లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించి అనేకులకు లేని రక్షణ మీరు మాకు కలిగించి నాయన మీ సన్నిధానములో మీ మాటలను వినుటకు ప్రభా మీరు ఇచ్చిన ఈ కృప కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు. దూతలను ప్రభా మాకు తోడుగా ఉంచిన దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడుగా ఉండి ప్రభా మీ యొక్క కరుణాపీఠము దగ్గర ప్రభా నివసించుటకు నాయన మాకు అర్హత కలిగించిన నా గొప్ప దేవ మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మరి మీరు మాతో నివసించుటకు ఎంతో ఇష్టపడుచున్నారని ప్రభా మా దైవజనుల ద్వారా తండ్రి మీ యొక్క వాక్య భాగాలను ప్రభా మేము వినుచు ఉన్నాం. కెరూబులు ప్రభా మరి నాయన దూతల మధ్యలో మరి నాయన మీరు నగిషి పనిగా చేయబడినది అంటే శ్రమలకు అనుభవాలను గుర్తు చేస్తూ నా ప్రభా శ్రమలు వచ్చినప్పుడు మేము మీకు దూరం అవుతాం నాయన. అలాంటి శ్రమలను మేము ముందుగా తెలుసుకున్నప్పుడే ప్రభా మీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించే కృపలను పొందుకుంటాం కనుక నాయన అయా మీ సన్నిధానంలో ప్రభా ప్రతిదినం కూడా వాక్యాలతో మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏ విషయంలో ప్రభా మేము మర్చిపోకుండా నాయన జాగ్రత్త కలిగి నా ప్రభా మీ యొక్క మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని నాయన జ్ఞాపక శక్తిని మీ సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. వినినది విడిచిపెట్టగా నా ప్రభా ప్రతిదినం కూడా నెమరు వేసుకుంటూ నాయన అయా మీ సన్నిధానంలో మేము ఎలా ఉండవాలనో మీరు మాతో ఎలా ఉంటకు ఇష్టపడ్డారో తెలుసుకొని నాయన ప్రతిదినం కూడా మీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ మీ ఆత్మ చేత నింపుచూ నడిపిస్తూ నాయన
నాయన. ప్రతిదినం కూడా మీ వాక్కులను పంపిన ప్రభ మాతో ఉన్న దేవా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి. ఎంతో శ్రమపడి ప్రభా యమున జీవితం మీకు సమర్పణ కలిగి జీవిస్తున్న బ్రదర్ సిస్టర్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన. అయా మీ సన్నిధానములో ప్రభా ఒక్కరు నశించిపోట ఇష్టం లేక ప్రభా వారెంతగానో ప్రయాసపడుచు అనేకుల కొరకు నాయన ప్రయాసపడుచు అయా మీ వాక్యపు వెలుగులోకి అనేకులను లాగాలని, చీకటి బ్రతుకుల నుంచి తప్పించాలని ప్రయాసపడుచున్న వారి ప్రయాసను వ్యర్థముగా కాక నాయన వారి కొరకు కూడా మేము నిత్యము నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. అయా మీ సన్నిధానంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వాక్యాన్ని అందించిన నాయన మా యొక్క దైవజనులను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి ఇంకా అనేక స్థలములకు వెళ్ళి ప్రభా మీ వాక్యం ప్రకటించుట్లో నాయన మీరు బలపరచమని మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపుచు నడిపిస్తూ ఉన్నందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయ కాలం అంతయు కూడా మీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని మీ సంధానములు మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అయ్యా నీ కొరకు శ్రమపడుటకు మీ సన్నిధిలో నిత్యమునుటకు మీ కొరకు ప్రయాసపడుటకు తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ కృప మీ సన్నిధి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. తెలియజేస్తున్నాను. ప్రారంభం నుంచి అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు. ఆలస్యమైంది క్షమించండి. సమయంలో